సో, చాలామంది స్టూడెంట్స్‌కి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఈ రీయింబర్స్‌మెంట్ ఇష్యూ వల్ల రేపు నుంచి కాలేజెస్ అన్నీ కూడా బంద్ చేయటానికైతే పిలుపునిచ్చిన సంగతి. సో, ఎగ్జామ్స్‌కు సంబంధించింది నేను ఆల్రెడీ వీడియో అందుట్లో పెట్టాను చూసుకోండి. అయితే ఇక్కడ చాలామంది అడుగుతా ఉన్నారు. అసలు ఏ కాలేజీలు క్లోజ్ అవుతాయి? ఏ కాలేజీలు రన్ అవుతాయి? అసలు మనకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తది? ఎవరిని నమ్మాలి? అని జెప్పేసి అడుగుతా ఉన్నారనమాట చాలామంది స్టూడెంట్స్. దాని గురించి వీడియో చేయటం అయితే జరిగిందనమాట. ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు నిరంతర అప్డేట్స్ కోసం ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ జేసి, ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి 10 మందికి. పాపం తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. మీ కామెంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా. సో, ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, సో, ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు ఏంటంటే, యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు జేఎన్‌టీహెచ్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. తెలంగాణ డిప్లొమా బోర్డ్ ఉంది. ఎస్‌బిటెట్ బోర్డు. అలా రీయింబర్స్‌మెంట్ మీద నడిచే ప్రతి బోర్డు యూనివర్సిటీలున్నాయి. డిగ్రీ కాలేజీకి సంబంధించిన యూనివర్సిటీలు బోర్డులు ఉంటాయి. కాకతీయ యూనివర్సిటీ అని ఇలా అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మరి యూనివర్సిటీ నుంచి మాకు అఫీషియల్ అప్డేట్ వస్తదా? అని జెప్పేసి అంటా ఉన్నారు. పొరపాటున కూడా రాదు. మరి ఏ కాలేజీలు క్లోజ్ అవుతాయి? ఇప్పుడు మీరొకటి గమనించాలి. రీయింబర్స్‌మెంట్ అనేది ప్రైవేట్ కాలేజీలకి వస్తున్నాయి, గవర్నమెంట్ కాలేజెస్‌కి వస్తున్నాయి. యూనివర్సిటీలకి వస్తున్నాయి, బోర్డ్స్‌కి వస్తున్నాయి. బోర్డు కింద ఉన్న గవర్నమెంట్ డిప్లొమా కాలేజెస్‌కి వస్తున్నాయి, ప్రైవేట్ డిప్లొమా కాలేజెస్‌కి వస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఈ బంద్ చేద్దామని పిలుపునిచ్చింది ఎవరు? ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు. క్లియర్‌గా మీకు అక్కడ తెలిసిపోవట్లా? ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలని ఆ ఫెడరేషన్ కౌన్సిలింగ్ వాళ్ళు పిలుపునిచ్చారు. అయితే ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ బంద్ గనక జరిగితే ప్రైవేట్ సంస్థలు అది కూడా రీయింబర్స్‌మెంట్ మీద నడిచేది. ప్రతిదీ రీయింబర్స్‌మెంట్ మీద నడుస్తుంది. లేనియి లేవనుకోండి. ఇక మేనేజ్మెంట్ కట్టారంటే అది అది ఏముండదు. దీని కిందకే వచ్చేస్తాయి బంద్ కిందకి. సో, అలాంటివన్నీ కూడా క్లోజ్ చేస్తారు. మరి గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్‌టీహెచ్ యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఎస్‌బిటెట్ బోర్డ్ కింద ఉన్న గవర్నమెంట్ డిప్లొమా కాలేజెస్ ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా క్లోజ్ చేస్తారంటే అవి ఎట్టి పరిస్థితిలో క్లోజ్ అవ్వవు. అవి రన్నింగ్‌లోనే ఉంటాయి. అవి రన్నింగ్‌లోనే ఉంటాయి. సో, వీళ్ళేంటి చెప్పింది నిరవధిక సమ్మె. నిరవధికం అంటే ఏంటో తెలుసా? తెలుసుకోండి ముందు. ఆ తర్వాత మీరు ఇక చదువుకోవచ్చు. ఇక్కడేంటంటే నిరవధికం అంటే తాత్కాలికం అని జెప్పేసి. సో, శాశ్వతం గాదు. నిరవధికం అంటారు దాన్ని. సో, అంటే మా డిమాండ్‌లు వాళ్ళు ఒప్పుకునే వరకు మేము బంద్ జేస్తామని. అంటే నిరవధికం యాడ్ అయిందండి. శాశ్వతంగా అంటే మాత్రం ఇంతకుముందు కొన్ని కాలేజీలు అన్నీ గూడా గురుకుల పాఠశాలలు జేశారు కదా! మీకు తెలిసిందేగా అది. అది శాశ్వతంగా మూసేసి ఇంజినీరింగ్ డొమైన్‌లో వేరే డొమైన్‌లోకి షిఫ్ట్ జేసుకున్నారాళ్ళు. అది. అసలు శాశ్వతంగా మూసేయడం అది కూడా కాదు. కంప్లీట్‌గా దాన్ని క్లోజ్ చేసేసేసి వేరే డొమైన్‌లోకి షిఫ్ట్ చేయడం. ఫంక్షన్ హాల్‌లో, సినిమా హాల్‌లో రైస్ మిల్ లాగా అవ్వటం, ఫంక్షన్ హాల్‌లో అవ్వటం ఎలా ఉందో అలా. ఓకేనా? సో, అలా చేస్తే దాన్ని శాశ్వతం అంటారు. ఇది నిరవధికం. అయితే ఈ నిరవధిక సమ్మె మా ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్‌కి మాత్రం తప్ప వేరే వాటికి వర్తించదు. అందుకని జెప్పేసి వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. అయితే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు వచ్చేసరికి ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నాయి ఇవాళ రోజున. ఇవాళ. నిన్నైతే వీళ్ళు చెప్పారు ఇవాళ వరకు టైమ్ ఇస్తామని. మరి సాయంత్రం వరకు టైం ఉంది గదా! సో, మీకు వస్తే మీరు ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజీ వాళ్ళే చెప్తారు ఏంటని జెప్పేసి. ఎగ్జామ్‌కి సంబంధించింది ఇదంతా కూడా నేను ఆల్రెడీ వగైరా వగైరా ఛానెల్‌లో పెట్టానండి. ఓవరాల్‌గా అయితే ఇదండి ఎవరికి వర్తిస్తదండి.